మెషిన్స్ వచ్చేసి మనం గంటకు వచ్చేసి 1 టన్ను నుంచి 2.5 టన్నుల దాకా గడ్డి కటింగ్ చేయడం జరుగుతుంది సార్. ఇవి ఆల్మోస్ట్ మనం 500 చాప్ కటర్స్ దాకా సెల్లింగ్ చేసాము తెలుగు రాష్ట్రాలలో. ఓకే. సో మనకి ఈ మెషిన్స్ అన్ని మనకి వర్ష కావచ్చు, గజ కావచ్చు, టాప్ ఎండ్ మోడల్స్ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలతో పోలిస్తే సో ఇప్పటిదాకా ఎలాంటి రిపేరీలు కానీ ఏవి రావు. మంచి మెషిన్ కి సంబంధించినటువంటి ప్రతి స్పేర్ పార్ట్ అవైలబుల్ ఉంటాయి. మనకి బ్లేడ్స్ కావచ్చు, లేదంటే బెల్ట్స్ కావచ్చు, లేదంటే లోపల ఉన్నటువంటి టీత్ వీల్స్ ఏది డ్యామేజ్ అయినా కూడా ప్రతి స్పేర్ పార్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి హైదరాబాద్లోని హయత్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి పెద్దంబర్పేటలో ఉన్నాము. ఇక్కడ రకరకాల చాప్ కట్టర్స్ కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి వర్ష అగ్రిటెక్ అనేటువంటి కంపెనీ వాళ్ళు రైతు సోదరులకి 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల కంపెనీలవి నెంబర్ 1 క్వాలిటీ గల చాప్ కట్టర్స్ని అందజేస్తున్నారు. చాలామంది గతంలో ఎన్నో రకాల చాప్ కట్టర్లు తక్కువ ధరలో వస్తున్నాయని కొనుగోలు చేసి కేవలం సంవత్సరం లోపే అనేక రకాల రిపేర్లతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కదా. అలాంటి సమస్య లేకుండా రైతులకి హై క్వాలిటీ, అదేవిధంగా మంచి తక్కువ మెయింటెనెన్స్ తోటి చాప్ కట్టర్ ఎక్కువ రోజుల పాటు వచ్చే విధంగా ఈ రకరకాల కంపెనీ గల చాప్ కట్టర్స్ ని వర్ష అగ్రిటెక్ పేరుతోటి రైతులకు అందజేస్తున్నారు. మనతో పాటు వచ్చి కంపెనీకి సంబంధించిన నిర్వాహకులైనటువంటి మధు గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ నుండి 4 రకాల మోడల్స్ యొక్క ప్రత్యేకతలు, వీటి యొక్క ధరలు, ఎన్ని పశువులకి ఏ చాప్ కట్టర్ పనిచేస్తుందో పూర్తి సమాచారం మధు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మధన్న. నమస్తే అన్న. చాప్ కట్టర్ అంటే డైరీ ఫామ్లో రైతులకు ముఖ్యమైన ఎక్విప్మెంట్గా చెప్పుకోవచ్చు. మీరేమో మంచి క్వాలిటీ చాప్ కట్టర్స్ అంటారు. ఏందన్నా మీ చాప్ కట్టర్ల యొక్క ప్రత్యేకత ఏంది అసలు? ఓకే అన్న, మనం ఇక్కడ చాప్ కట్టలు చూసుకుంటే మార్కెట్లో చాలా రకాలు ఉన్నటువంటి హై స్పీడ్ చాప్ కట్టలు మార్కెట్లోకి రావడం జరిగింది. అయితే మన దగ్గర ఉన్నటువంటి చాప్ కట్టర్స్ వచ్చేసి ఒకటి వర్ష కంపెనీది హై స్పీడ్ కాంపాక్ట్ మోడల్. ఇక్కడ ఉన్నటువంటిది గజ వచ్చేసి ఇది 5 బ్లేడ్స్ మోడల్, కన్వేయర్ టైప్. ఇది వచ్చేసి 5 బ్లేడ్స్, ఇది కన్వేయర్ లేకుండా నాన్ కన్వేయర్ అనమాట. అది వచ్చేసి బ్లాక్ స్టోన్ కంపెనీ వాళ్ళది. సో ఇట్లా మన ఇది కొంచెం డిఫరెంట్ ఉంది కదా. ఇది నార్మల్ గా పవర్ కాకుండా ఇది యాక్చువల్గా ఏంటిదంటే మనకు రైతులకి కొంతమందికి డైరీ ఫామ్ దగ్గర పవర్ లేకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటిదంటే పెట్రోల్ ఇంజన్స్ కానీ డీజిల్ ఇంజన్స్ కానీ పెట్టేసుకొని వాడుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ఇది ఇంజన్ చాప్ కట్టర్ అన్నట్టు, ఇంజన్ టైప్ చాప్ కట్టర్. ఈవెన్ మనకి బ్లాక్ స్టోనే కాకుండా గజలో కానీ లేదంటే వర్షాలో కూడా మనం అలాంటి ఇంజన్ పెట్టేసుకొని వాడుకోవచ్చు పవర్ సప్లై లేని వాళ్ళ కోసం. వేరే చాప్ కట్టర్లు కూడా పెట్టేసుకొని చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర 4 రకాల చాప్ కట్టర్స్ ఉన్నాయి. రైతులకు డౌట్ ఏంటంటే మావి చిన్న పశువులు, అంటే 1 నుంచి 5 పశువులు ఉన్నాయి. మాది కొంచెం పెద్ద డైరీ ఫామ్, అంటే ఎన్ని పశువులు దానికి ఏ చాప్ కట్టర్ వాడితే బాగుంటుంది అన్న? ఓకే, మనకేంటిదంటే మార్కెట్లో బ్లేడ్ని బేస్ చేసుకుని చాప్ కట్టర్స్ ఉంటాయన్న. సో ఇక్కడ ఏంటిదంటే మనకు మార్కెట్లో స్టార్టింగ్ 3 బ్లేడ్స్ కానీ 4 బ్లేడ్స్ 5 బ్లేడ్స్, ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి మెషిన్స్ వచ్చేసి 5 బ్లేడ్స్ అనమాట. సో ఇందులో ఏంటిదంటే మనకి ఈ ఎన్ని పశువులకు అనేటువంటిది ఏంటిదంటే మనకు 2 పశువుల నుంచి ఆల్మోస్ట్ ఒక 30-50 పశువుల దాకా ఈ మెషిన్సే వాడచ్చు. 30 పశువులు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఏంటిదంటే మెయిన్ గా మనం వాడుకునే టయాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అది మనకి 2 పశువులు ఉన్నాయంటే దాని తగ్గట్టుగా ఎంత గ్రాసు అవి తింటాయి, దాని తగ్గట్టుగా మనం టైం బేస్ చేసుకొని రన్ చేసుకుంటాం. చాప్ కట్టర్లో ప్రధానమైన ఏంటంటే మోటార్లు. చాలా వరకు వేరే చాప్ కట్టర్లు, నాసి రకం చాప్ కట్టర్లు తీసుకొని మోటార్లు ఖరాబ్ అయిపోయి చాప్ కట్టర్లు ఇబ్బంది పెడుతుంటాయి. మీరు ఎట్లాంటి మోటార్లు ఇస్తారు, ఎంత హెచ్పి మోటార్లు ఇస్తున్నారు? మన దగ్గర ఏంటిదంటే ఉన్నటువంటి మెషిన్లకి రైతులకి కన్వీనియంట్గా ఉండడానికి వాళ్ళకి సింగిల్ పేస్ ఉంది. మన ఇంట్లో కరెంట్కి వాడుకోవడానికి సింగిల్ పేస్తో మోటార్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3 పేజ్ ఉన్నటువంటి వాళ్ళకి బావిల దగ్గర 3 పేజ్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఏంటిదంటే 3 పేజ్ మోటార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పవర్ లేని వాళ్ళకు ఇంజన్లు సప్లై చేయడం కూడా జరుగుతుంది. తర్వాత మోటార్ యొక్క క్వాలిటీ ఏంటిదంటే మనకు టోటల్ కాపర్ వైండింగ్ ఉంటుంది 100%. కాలిపోవడం అనేటువంటిది ఉండదు. సో అలాంటిది ఒకవేళ ఏదన్నా పవర్ ఎక్కువ రావడం తక్కువ రావడం దానివల్ల ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయ్యి ఏదన్నా పోతే కూడా మనం 6 మంత్స్ వరకు వ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. మోటార్ వ్యారంటీ ఉంటుంది. మనం ఆ 6 మంత్స్లో ఏదన్నా మోటార్ కాలిపోతే కూడా రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత హెచ్పి మోటార్స్ ఇస్తున్నారు మీరు? 3 హెచ్పి అండి. 3 హెచ్పి మోటార్స్ ఇస్తున్నారు. మోటార్స్ ఏ కంపెనీ మోటార్స్ ఇస్తున్నారు? మనది వర్షానే ఉంటుంది, గజానే ఉంటుంది. ఏ కంపెనీకి సంబంధించి ఆ మోటార్స్ ఇస్తున్నాం. ఓకే. చాప్ కట్టర్లో మనకు ప్రధానంగా గడ్డి లోపలికి పెట్టినప్పుడు ఆ ఏదైతే బ్లేడ్స్ ఉంటాయో బ్లేడ్స్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. తక్కువ రోజులని అరిగిపోవడము, బెండ్ కావడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి క్వాలిటీ బ్లేడ్స్ ఇస్తున్నారు మీరు? ఇక్కడ మనం ఏంటిదంటే ఉన్నటువంటి మనకి వర్ష కానీ గజ కానీ లేదంటే బ్లాక్ స్టోన్ కానీ ఉన్నటువంటి అన్ని బ్లేడ్ కూడా ఏంటిది 8 mm థిక్నెస్ తో ఉంటాయి. 8 mm థిక్నెస్ అండ్ లెంత్ కూడా మనకి 12 inches లెంత్ తో ఉంటాయి. సో బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఈవెన్ మనకేంటిదంటే 2 side షార్ప్నెస్ ఉంటుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ ఒక 2 years వరకు ఈ బ్లేడ్స్ వాడుకోవచ్చు. 2 years వరకు
తర్వాత మళ్ళీ సాన్ పెట్టుకుంటే మళ్ళీ వాడుకోవచ్చు. షార్ప్నెస్ చేసుకొని తర్వాత వాడుకోవచ్చు. ఓకే, ఎన్ని అంటే మనకి బ్లేడ్ సైజ్ అంటే ఎన్ని బ్లేడ్లు వస్తున్నాయి మనకి లోపల వచ్చేసి మనకి మెషిన్స్కి 5 బ్లేడ్స్ ఉంటాయి. ఇందులో ఈ 4 మోడల్స్ 5 బ్లేడ్స్, ఎందుకంటే మార్కెట్లో రన్ అవుతున్నట్టు టోటల్గా 5 బ్లేడ్స్ మీదే డిపెండ్ అయింది కాబట్టి సో అందుకోసమే మనం ఓన్లీ 5 బ్లేడ్స్ ఉన్నటువంటి చాప్ కట్టర్లు పెట్టడం జరిగింది. ఓకే, ఎన్ని గేర్లు ఉంటాయి చాప్ కట్టర్లో మనకి, ఎట్లా వస్తుంది ఇక్కడ సిస్టమ్ ఎట్లుంది? ఓకే, మనకి ఈ కాంపాక్ట్ మోడల్ చాప్ కట్టర్స్ ఏంటిదంటే ఇందులో ఉన్నటువంటి మెయిన్ రైతులకు అడ్వాంటేజ్ ఏంటిదంటే ఇది పశువులకి మనకి బర్రెలకు కానీ ఆవులకు కానీ లేదంటే పొటేళ్లకు లేదంటే మేకలకు అన్నిటికీ అనుగుణంగా ఉండడానికి ఇందులో గేర్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే ప్రతి మోడల్స్ లో కూడా మనకి గేర్ సిస్టమ్స్ ఉంటాయి. ఇది మనకి షార్ట్ లాంగ్ అని చెప్పేసి 2 గేర్స్ ఉంటాయి. మనకేంటిదంటే ఇది 1 ఇంచులోనే 3 పీసులు అయ్యేలాగా ఉంటుంది. ఓకే, 1 ఇంచులో 3 ముక్కలు అవుతాయి. ఓకే, అట్లా మన గేర్లు 3 గేర్లు అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. షార్ట్ ఒకటి లాంగ్ ఒకటి. ఓకే, మూడింటికి అదే రకంగా ఉంటాయి కదా? సేమ్ ఉంటాయి సార్. ఓకే, ఇంకోటి లోపల కూడా మనకి ఏదైతే చైన్ సిస్టమ్ అనుకుంటా కదా ఇక్కడ ఉన్నాయి. అవును సార్. చైన్ పడిపోవడము, చైన్ క్వాలిటీ ఏ విధంగా ఇస్తున్నారు లోపల మీరు స్పేర్ పార్ట్స్ విషయంలో? ఓకే, మనం టోటల్గా దీని యొక్క మెయింటెనెన్స్ చూసుకుంటేనేమో మనకి వర్ష కంపెనీ చూసుకుంటేనేమో టోటల్గా గేర్ ఉంటుంది, ఎలాంటి చైన్ డ్రైవ్ ఉండదు అనమాట. ఓకే, సో ఈ గేర్లు ఏంటిదంటే ఈ గేర్ వల్ల మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అదే మనం గజాకి వచ్చేసరికి ఇందులో ఏంటిదంటే చైన్ డ్రైవ్ తో రన్ అవుతాయి. ఓకే, గేర్ వీల్స్ అవన్నీ చైన్ డ్రైవ్ తో రన్ అవుతాయి కాబట్టి డెఫినెట్ గా ఇందులో కొంచెం వీటితో పోలిస్తే కొంచెం మెయింటెనెన్స్ హై ఉంటుంది. సో ఏంటిదంటే మనం చైన్ డ్యామేజ్ కాకుండా లూబ్రికెంట్ ఆయిల్ కానీ అలాంటివి వేసుకోవాలి. ఎన్ని గంటలకు ఒకసారి పెట్టుకుంటే బాగుంటుంది? 30 అవర్స్. 30 అవర్స్కి ఒకసారి 30 అవర్స్ డెఫినెట్ గా చైన్ కి మనం లూబ్రికెంట్ ఆయిల్ వేసుకోవాలి. ఈవెన్ టీత్ వీల్స్ కి కొంచెం గ్రీజ్ అది పెట్టుకోవాలి. అదనమాట. ఇంకా బ్లాక్ స్టోన్ కి వచ్చేసరికి అది కూడా టోటల్ గా గేర్ సిస్టమ్. గేర్ సిస్టమ్ అవునండి. ఓకే, ఇప్పుడు ఈ వెయిట్ విషయంలో చూసుకుంటే చాప్ కట్టర్ ఎంత వెయిట్ ఉంటుంది, ఎన్ని కేజీల వరకు ఉండొచ్చు? ఓకే, మన దగ్గర దొరికేటువంటి ఏవైతే ఉన్నాయో టోటల్ హై ఎండ్ మోడల్స్ అండి ఇవి. సో వర్ష చూసుకుంటే ఇది టాప్ అన్నమాట ఉన్నటువంటి వాటిలో. సో ఆల్మోస్ట్ 80 కిలోస్ ఉంటుంది. 80 కేజెస్ ఉంటాయి. మనకి గజా ఇవి చూసుకుంటేనేమో 65 కిలోస్ అలా వస్తాయి. అవి వచ్చేసి బ్లాక్ స్టోన్ వచ్చేసి 60 కిలోస్ ఉంటాయి అనమాట. 60 కేజెస్ ఉంటాయి. అవును సార్. మనకి మార్కెట్ లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. సో అది ఏంటిదంటే లైట్ వెయిట్ మోడల్స్ 45-50 కిలోస్ ఆ రేంజ్ లో 50 కిలోస్ బిలోనే ఉంటాయి. స్పేర్ క్వాలిటీ ఒరిజినల్ గా వాడతారు కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, నాణ్యత బాగుంటుంది అన్నట్టు. అవును. ఓకే, ఇప్పుడు ఈ చాప్ కట్టర్ ధరల గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి రేట్స్ ఎట్లా ఉంటాయి చెప్పండి ఒకసారి మనకి. మనం వర్ష చూసుకుంటేనేమో సార్ ప్రజెంట్ మనం మార్కెట్ రోడ్ వచ్చేసి 26,000 రూపాయలు ఉంది. 26,000 రూపాయలు ఉంది. ఇక్కడ వచ్చేసి గజాలో చూసుకుంటేనేమో కన్వేయర్ టైప్ వచ్చేసి 29,000 రూపాయలు ఉంది. ఓకే, నాన్ కన్వేయర్ వచ్చేసేమో 25,000 ఉంది. బ్లాక్ స్టోన్ వచ్చేసి 24,000 రూపాయలు ఇస్తున్నాం సార్. 24,000. సో ఇందులో కూడా ఏంటిదంటే మనకు రైతులకి వాళ్ళకి మోటార్ల పరంగా వాళ్ళకు సింగిల్ పేస్ మన ఇంట్లో కరెంట్కి రన్ అయ్యే విధంగా మోటార్ కావాలన్నా లేదంటే 3 ఫేజ్ ఉన్నటువంటి బావిల దగ్గర ఉన్నటువంటి 3 ఫేజ్ కావాలన్నా లేదంటే మనకి ఇంజన్ టైప్ ఏదున్నా కూడా అన్నీ కూడా ఉన్నటువంటి ఏవైతే రేట్స్ ఉన్నాయో అదే రేట్లోని ఇవ్వడం జరుగుతుంది. అదే రేట్లోని ఇవ్వడం జరుగుతుంది. మధు గారు, ఇప్పుడు ఈ చాప్ కట్టర్లు ఉన్నాయి. నార్మల్గా రైతులు పచ్చి గడ్డి లోపల పెట్టుకున్నప్పుడు ఇట్లా గంటకి ఎంత గడ్డి మనకి చాపింగ్ చేస్తుంటుంది, ఎట్లా ఉంటుంది క్వాలిటీ? ఓకే సార్, మనకేంటిదంటే ఈ మెషిన్స్ వచ్చేసి మనం గంటకు వచ్చేసి 1 టన్ను నుంచి 2.5 టన్నుల దాకా గడ్డి కటింగ్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, ఏ చాప్ కట్టర్ అయినా అంతే. ఎందుకంటే అన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటివి 5 బ్లేడ్ చాప్ కట్టర్స్ అండ్ మోటార్స్ కూడా సేమ్ మనకి ఏదైతే ఉందో 3 HP టోటల్గా సింగిల్ పేస్ అవ్వచ్చు 3 పేస్ అవ్వచ్చు 2800 RPM ఉన్నటువంటి మోటార్లు. ఓకే, సో గడ్డి కటింగ్ అన్నీ సేమ్గా ఉంటాయి. అంటే ఇందులో ఏ చాప్ కట్టర్ తీసుకున్నా దాదాపు గంటకి టన్ను నుంచి 2.5 టన్నుల వరకు కట్ చేస్తారు, చాపింగ్ చేస్తారు. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఈ చాప్ కట్టర్లు రైతులు కొనుగోలు చేసిన తర్వాత చాలా వరకు స్పేర్ పార్ట్స్ సర్వీసింగ్ ఇస్తారు, కానీ సర్వీసింగ్ ఇయర్ స్పేర్ పార్ట్స్ ఇయర్. ఇట్లా మీ దగ్గర ఎట్లా ఉంటుంది సర్వీస్? స్పేర్ మన దగ్గర ప్రతి స్పేర్ పార్ట్ మెషిన్కి సంబంధించినటువంటి ప్రతి స్పేర్ పార్ట్ అవైలబుల్ ఉంటాయి. మనకి బ్లేడ్స్ కావచ్చు లేదంటే బెల్ట్స్ కావచ్చు లేదంటే లోపల ఉన్నటువంటి టీత్ వీల్స్ ఏది డ్యామేజ్ అయినా కూడా ప్రతి స్పేర్ పార్ట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో రైతులకి ఆల్ ఓవర్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడి నుంచి అయినా వాళ్ళు బుకింగ్ చేసుకుంటే కూడా సప్లై చేయడానికి రెడీగా ఉంటాం. ఈవెన్ స్పేర్ పార్ట్స్ కావచ్చు మెషిన్స్ కావచ్చు. ఓకే, ఈ అన్ని చాప్ కట్టర్లకి వీల్స్ కూడా ఉన్నాయి కదా సార్? ఇట్లా ఈ వీల్స్ క్వాలిటీ ఏ విధంగా ఇస్తున్నారు అంటే ఎక్కడికంటే అక్కడ తీసుకోవచ్చు కదా? ఈ పాత మోడల్స్లో ఏంటిదంటే హెవీ మోడల్స్ ఉండేటివి, వాటిలో ఏంటిదంటే ఎలాంటి వీల్స్ కానీ అలాంటివి తెచ్చేవాళ్ళు కాదు. ఈ మోడల్స్లో ఏంటిదంటే మనం కన్వీనియంట్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా షిఫ్ట్ చేసుకోవడానికి మెషిన్స్కి హై అండ్ మోడల్ వీల్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మన దగ్గర ఉన్నటువంటి 4 మోడల్స్లో కూడా
వీల్స్ ఉండడం జరుగుతుంది. అన్నిటికీ వీల్స్ నేరుగా గడ్డిన దగ్గరికి కోసుకొని మళ్ళీ ఆడనే చాపింగ్ చేసుకుని డైరెక్ట్ పశువులకు వేసుకోవచ్చు. పశువులకు వేసుకోవచ్చు. సింపుల్గా మూవ్మెంట్ ఉంటుంది అన్నట్టు. అవును సార్. మధు గారు ఈ రకరకాల చాప్ కట్టర్స్ గురించి చెప్పారు. చాలామంది రైతులు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి చాప్ కట్టర్లు కావాలని ఆర్డర్ చేసుకుంటారు. ఆర్డర్ చేసుకున్న తర్వాత మీరు ట్రాన్స్పోర్ట్ ఎట్లా పంపిస్తుంటారు రైతులకి? ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడితే మనకి తెలంగాణ ఆంధ్రాకి సప్లై చేయడానికి మనకి టీఎస్ కార్గో కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఉన్నాయి. ఈవెన్ నవత కానీ క్రాంతి ఎస్ఆర్ఎంటీ. సో ఏ రైతుకైనా కూడా వాళ్ళ మండలంలో ఉన్నటువంటి ఏది కన్వీనియంట్గా ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్కి వేయడం జరుగుతుంది. వితిన్ 2 రోజుల్లోనే డెలివరీ అయ్యేలాగా చేస్తున్నాం. ఓకే. ఇంకొకటి ఈ చాప్ కట్టర్ల గురించి చాలా క్లియర్గా చెప్పారు. చాలా అంటే రైతులకు డౌట్ కూడా వస్తుంది. ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్ చాప్ కట్టర్లు ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికి ఇవ్వచ్చు? తీసుకున్న ప్రతి రైతు సాటిస్ఫాక్షన్లో ఉండడం. ఓకే సార్. మనం ఇక్కడ చూసుకున్నటువంటి మెషినరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ మనం 500 చాప్ కట్టర్స్ దాకా సెల్లింగ్ చేసాము తెలుగు రాష్ట్రాలలో. ఓకే. సో మనకి ఈ మెషిన్స్ అన్ని మనకి వర్ష కావచ్చు, గజ కావచ్చు, టాప్ ఎండ్ మోడల్స్ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీలతో పోలిస్తే సో ఇప్పటిదాకా ఎలాంటి రిపేరీలు కానీ ఏవి రావు, మంచిగా రన్ అవుతున్నాయి. ఏ రైతు నుంచి కూడా కంప్లైంట్లు లేవు. ఓకే. మీ దగ్గర తీసుకున్న ప్రతి రైతు సాటిస్ఫైడ్గా ఉన్నారు సార్. ఓకే. మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి వర్ష అగ్రిటెక్ సంబంధించి మధు గారు క్లియర్ కట్గా 4 రకాల చాప్ కట్టర్స్ గురించి వివరించారు. వీళ్ళ దగ్గర ముఖ్యంగా వర్ష చాప్ కట్టర్ చాలా బ్రాండెడ్ తోటి రైతులకు అందజేస్తున్నారు హై క్వాలిటీలో. దీంతో పాటు గజ చాప్ కట్టరు, ఎవర్ గ్రీన్ చాప్ కట్టర్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్లాక్ స్టోన్ చాప్ కట్టరు మంచి బ్రాండెడ్గా ఈ మధ్య కాలంలో మార్కెట్లో వినబడుతుంది ఈ యొక్క బ్లాక్ స్టోన్ చాప్ కట్టరు. అన్ని రకాల చాప్ కట్టర్స్ గురించి చెప్పారు. ఇందులో కన్వేర్ మోడల్స్ ఉన్నాయి, నాన్ కన్వేర్ మోడల్స్ ఉన్నాయి. మంచి హై కెపాసిటీ మోటార్ తోటి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చే రైతులు కూడా హైదరాబాద్ నుంచి మనము విజయవాడ వెళ్ళేటువంటి హైవే మార్గం పక్కపోటే వీళ్ళ యొక్క వర్ష అగ్రిటెక్ అనేటువంటి కార్యాలయం కూడా ఉంది. నేరుగా వచ్చి వీక్షించి కూడా చాప్ కట్టర్లు కొనుగోలు చేసుకోవచ్చు. లేని ఏడల మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ బస్ కాల్ చేస్తే ఎక్కడికైనా సరే డైరీ రైతులకి చాప్ కట్టర్లు పంపించే అవకాశం ఉంది. మరి ఇది రోజు ఈ వీడియోలో వర్ష అగ్రిటెక్ వారు రైతు స్థాయిలో అందజేసినటువంటి రకరకాల చాప్ కట్టర్స్ యొక్క సమాచారం వివరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నానబెట్టి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిటెక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.